ప్లీజ్. ఒక డాక్టర్ని వేసుకున్నాం, హెల్త్ జాగ్రత్త. సరే ఎట్లయితే అట్లా వచ్చేసి వచ్చిన తర్వాత చూసుకుందాం. తనే ప్రపోజ్ చేసింది, అంటే మ్యాచెస్ చూస్తున్నాము. మ్యాచెస్ చూస్తుంటే ఛాన్స్ ఎందుకు తీసుకోవద్దు, ఒకసారి విల్ థింక్ ఆన్ గెటింగ్ మ్యారీడ్ టు ఈచ్ అదర్ అని చెప్తుండే. సో ఒకసారి నేను కూడా ఆలోచించి ఇంట్లో కూడా డిస్కస్ చేశాను. He has a very beautiful smile. Like people ఆ స్మైల్కి చాలా అట్రాక్ట్ అవుతారు. ద వెరీ మూమెంట్ ఎవ్రీబడి సీస్ హిమ్. ఒకలాంటి ఫ్రెష్ పాజిటివిటీ ఉంటుంది తన స్మైల్లో. ద మూమెంట్ ఐ సీన్ హిమ్ మై హార్ట్ మెల్ట్స్ డౌన్ అనమాట. ఎంత కోపంలో వచ్చినా, ఎంత స్ట్రెస్ఫుల్ ఉన్నా, ద వే స్మైల్స్ అట్రాక్ట్స్ మీ. పిచ్చి పిచ్చి అంద మేరీ చాల్ వేనాయి, పిచ్చి పిచ్చి అంద మేరీ చాల్ వేనాయి, చిరవాడే అవేకదాయి వే మేరా లోంగ వాచా, మేరా లోంగ వాచా. ఇంకో అందరికీ అక్షయ్ అంటే చాలా 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 ఇష్టం. సో ఏది ఉన్నా కానీ అన్నిటికీ అక్షయ్ 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 అని అందరూ కాల్ చేస్తారు. నౌ హెస్ బీన్ ట్యాగ్డ్ విత్ మై వదిన. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో మా ఇద్దరికి గొడవ జరిగితే బికాస్ వీఆర్ వెరీ క్లోజ్, మేమే వెంటనే లైక్ మళ్ళీ క్లోజ్ అయిపోతాం అనమాట. సో మమ్మీ డాడీ లైక్ ఆ పిక్చర్లోకి రానివ్వకుండా మేమే సాల్వ్ చేసుకుంటాము. పెళ్ళంటే నూరెళ్ళమంటరా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా. చెడిపోవద్దు బ్రహ్మచారి, పడిపోవద్దు కాలు జారి, తాడి కట్టొద్దు కర్మకాలి, ఆలి అంటేనే భద్రకాళి. డోంట్ మ్యారీ. కంగ్రాట్స్ అక్షయ్, సుప్రియా. నా టైంలో కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఎవరు మ్యారేజ్ సెటిల్ చేయలేదు. నేను కూడా 4 రోజులు ఎంబడి కూడా నేను లైన్లో పెట్టుకున్నాను. ఇంటికి వచ్చినాక నా కోడలికి ఏ ఇబ్బంది జరగకుండా చూసుకునే బాధ్యత మాది. హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేయండి, ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి. లవ్ యూ నాని, లవ్ యూ సుప్రియ. హ్యాపీగా ఉండండి. రేపే నా కూతురి పెళ్ళి, లేదు నాకు లొల్లి. మా మమ్మీ డాడీ అని అంటే, మమ్మీ డాడీ ప్రతి దానిలో ఫుల్ సపోర్టివ్ ఉంటారు నాకు చిన్నప్పటి నుంచి కూడా. తనని మేబీ ఒకటే అడిగేదాన్ని, నా లైఫ్లో ముందే వచ్చి ఉంటే బాగుండేది అని. మేబీ ఒక 5-6 years ముందే పరిచయం అయి ఉంటే బాగుండేది, తన పక్కన ఉంటే బాగుండేది అని అన్న మూమెంట్స్ చాలానే నాకు అనిపించాయి. ఇలా లవ్ యూ టూ అట్లాంటివి ఏం ఎక్స్ప్రెస్ చేయాలి. నార్మల్గా అయితే నేను చేసే వర్క్లో అంటే చేసే యాక్టివిటీలో అట్లా కనపడుతుంది తనకి. తను హిందీ మాట్లాడుతుంది, అది టూ ఫన్నీ ఉంటుంది. భయ్యా ఓ దేదో ఏ దేదో కిట్నా దూరే కిట్నా దూరే నేను హిందీ మాట్లాడితే నాకు పక్క నుంచి మొత్తం నవ్వుతూ ఉంటా. సుప్పు అని ఎక్కువ పిలుస్తాను నేను. ఎప్పుడైనా కాల్ చేసినప్పుడు అయ్యో అనేసి అంటా. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు. అన్నానికి అరిటాకు, సున్నానికి తంబాకు, పుణ్యానికి స్వామి పాదం తాకు 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 తాకు.
నాకు ఒక స్పెషల్ ప్లేస్ ఉంది తన హార్ట్లో అని నాకు అర్థమైంది ఆ టైంలో. దట్ వాజ్ ద టైం వేర్ ఐ రియలైజ్. సుప్రియ, నువ్వు ఇక్కడికి వచ్చినావంటే నీకు ఎవ్రీ డే నీకు ఒక స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉండకుండా హ్యాపీగా ఉంటావు. ఇప్పటికైనా మమ్మల్ని వదిలేసేయి. సతాయించడం. సుప్పు, ఐ రియలీ లవ్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. గురుకుల తిలకనే కుంది మహిపేరనే కోమళ శరీరనే గుణ విలాస. ఒక డాక్టర్ని వేసుకొచ్చును, కొంచెం జాగ్రత్త. பெருமை சேர்வில் விஜயன் பிள்ளையே என்னுடைய பிரியமணவாளனே ప్రాణదేశ అభిమనే ఎందనుడగది విశ్వాస. సరే, ఎట్లయితే అట్లా వచ్చేసి వచ్చిన తర్వాత చూసుకుందాం. கண்மணி பெண்மணி என்னுடைய பூஷணி கனக ஒய்யாரிணி ஸ்ரீ கமலவதனி மின்னலொளி போல் நீ கல்யாண சுந்தர வதனி வாராய், கல்யாண சுந்தர வதனி வாராய். వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవాన పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి గత కలుపు తంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. వీని పేరు అక్షయ్, వీడు పెద్ద ఉంటాడు, వీడు కొంచెం చిన్న ఉంటాడు. వీని పేరు చిన్న అక్షయ్, వీడి పేరు పెద్ద అక్షయ్. అరే రాహుల్, నువ్వు ఎప్పుడు ఇట్లా అక్షయ్ గారికి మూఢనమ్మకాలన్నీ నేనే నేర్పించాను. అసలు ఏ ముహూర్తంలో ఏం చేయాలి, ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏ టైంకి వెళ్ళాలి, ఏ కలర్ వేసుకోవాలని వీడు చెప్తాడు. అక్షయ్ అండ్ సుప్రియ పెళ్లి జరుగుతుందంటే ప్రపంచంలో ఎంతమంది హ్యాపీగా ఉంటారో దాంట్లో ఫస్ట్ లిస్ట్లో మేము ఉంటాము. ఎందుకంటే వీ హావ్ బీన్ వెరీ క్లోజ్గా అసోసియేటెడ్. మేము ఊనో ఆడుతుండే రూమ్లో. అప్పుడు వాడు ఎప్పుడైనా కంటిన్యూస్గా 2-3 గేమ్స్ ఓడిపోయిందంటే వాడికి ఒక ఫేవరెట్ ప్యాంట్ ఉంటుండే. అది వేసుకొని వస్తే వాడు నిజంగా పక్క గెలుస్తుండే. సో వాడికి ఆ నమ్మకం ఉంటుంది, ఆ ప్యాంట్ వేసుకొని వస్తే గెలుస్తా అని. సో టుడే ఈజ్ అ గ్రేట్ డే. వీఆర్ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. వి విష్ దెమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫ్యూచర్. ఇట్లానే ఉండండి, తిట్టుకుంటూ కొట్టుకుంటూ కొంచెం గడిపేసేయండి, అంతే. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది.